అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిమ్ని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి. ఈ రోజు అయితే ఈ వీడియో మన ఆడవాళ్ళందరికీ చాలా చాలా బాగా ఉపయోగపడే వీడియో. మీలో చాలా మంది నన్ను అడుగుతున్నారు, అక్క బ్రాస్ చేయండి, స్పోర్ట్స్ బ్రా, ఇంకా టీ షర్ట్స్ బ్రా అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాస్ అండ్ ఇంకా లెగ్గిన్స్, పెట్టికోట్స్ చేయండి అని అడుగుతున్నారు. సో ఈ రోజు మన వీడియోలో వాటన్నిటి గురించి డిస్కస్ చేద్దాము. వాటన్నిటికి టీ షర్ట్ పైకి ఎలాంటి బ్రాస్ వేసుకుంటే బాగుంటుంది, కంఫర్ట్ ఉంటుంది అన్ని కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో అనేది మన ఆడవాళ్ళందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది అనేది అనుకున్నా. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి నేను పెట్టికోట్స్ చూపించాలనుకుంటున్నాను. లైక్ ఇట్లాగా ఇవి లంగాలు అనమాట, శారీస్ లోపల వేసుకునే పెట్టికోట్స్. ఇవి కాంబో వచ్చాయండి. ఈ కాంబో కలిపేసి మనకి 350 to 400 ఆ రేంజ్ లో వచ్చాయి. వీటి కలర్స్ చూపిస్తాను. తర్వాత నేను అన్ని కూడా వరుసగా చూపిస్తాను. లెంత్ ఎంత వరకు వచ్చింది, కలర్స్ ఏంటి అనేది చూపిస్తాను. చూడండి, ఇదిగోండి మనకి అయితే లెంత్ అయితే ఇలా వచ్చింది అనమాట. చూసారా, ఇక్కడ లెంత్ చూసారా, మనకి పెట్టికోట్ లెంత్ అనేది మనకి ఇలా అయితే వచ్చింది. కలర్ కూడా చాలా బాగుంది. కాటన్, 100% కాటన్ తో వచ్చింది. ఇంకా విడ్త్ 44 సైజు, వేస్ట్ 44, 48 ఉన్న వాళ్ళ వరకు సరిపోతుంది. కటింగ్ కూడా మీరు చూసుకోవచ్చు, ఇలా అయితే వచ్చింది. అంత పలుచగా అయితే ఏమీ లేదు, కంఫర్టబుల్ గా ఉంటుంది. బాగా మందంగా ఉన్నది వేసుకుంటే మనం శారీ కట్టుకునేటప్పుడు మందంగా ఉండడం వల్ల కొంచెం బొద్దిగా కనిపిస్తాం, లావుగా కనిపిస్తాం. కొంచెం పలుచగా ఉన్న పెట్టికోట్స్ వేసుకుంటే కంఫర్ట్ గా ఉంటుంది అనమాట. సో చూసారు, ఇలా అయితే వచ్చింది. ఇది మన ఫస్ట్ పెట్టికోట్. దీంట్లో కలర్స్ వచ్చాయండి. ఇది మన సెకండ్ పెట్టికోట్స్ లో ఇది మనది సెకండ్ అనమాట. చూడొచ్చు మీరు, ఇదిగోండి సెకండ్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అనేది ఇచ్చారు. అండ్ థర్డ్ కలర్ వచ్చేసి మనకి చక్కటి మెరూన్ కలర్. మెరూన్ కలర్ కూడా ఎంత బాగుందో చూసారా. కలర్ వచ్చేసి మంచి మెరూన్ కలర్ అనేది వచ్చింది అనమాట. అండ్ ఫోర్త్ వచ్చేసి ఆరెంజ్ కలర్. అన్ని కలర్స్ కూడా మన రెగ్యులర్ లైఫ్, డైలీ వేర్ లైఫ్ లో మనం యూస్ చేసే కలర్ కాంబినేషన్స్ ఏనండి. అన్ని కూడా చాలా మంచిగా వచ్చాయి అనమాట. కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా నైస్ గా వచ్చాయి. అండ్ మన నెక్స్ట్ వచ్చేసి ఇట్లా పింక్ కలర్ అనమాట. చూస్తున్నారా, ఇలాగా కలర్ కాంబినేషన్స్ మీరు చూడొచ్చు. మళ్ళీ చూపిస్తాం. పింక్ కలర్ ఇదే కాదు, ఇంకా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. మీ దగ్గర ఉన్న శారీ కలెక్షన్ బట్టి మీకు కావాల్సిన కలర్స్ తీసుకోండి. బట్ ఇవైతే బేసిక్ కలర్స్. మాక్సిమం శారీస్ మీదకి మనం వేసుకోవచ్చు. 2-3 శారీస్ మీదకి మ్యాచ్ అయ్యేలాగా ఉంటాయి. ఇది మెరూన్, ఇది చూసారు కదా, ఇది పింక్ కలర్, ఆరెంజ్ అండ్ మెరూన్ కలర్ అనమాట. ఇదిగోండి డార్క్ గ్రీన్ కలర్ అండ్ ఇక రామా గ్రీన్ అనమాట. ఇది ఇట్లా రామా గ్రీన్ ఉంది. ఇవి కాదు, వైట్ కలర్, బ్లాక్ కలర్ కావాలి, వేరే కలర్స్ కావాలి అంటే వీటి కింద కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. నచ్చిన కలర్ ట్రై చేయండి. మంచి బ్రాస్ సజెస్ట్ చేయండి అని. సో నేనైతే ఈ బ్రాస్ మీకు సజెస్ట్ చేస్తా, మన రెగ్యులర్ లైఫ్ లోని వేసుకోవడానికి ఇవి నేను సజెస్ట్ చేస్తా. ఇవి మీరు హ్యాపీగా వేర్ చేయొచ్చండి. సో కొంచెం సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. మీకు సైజుని బట్టి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇవి కాంబో ఆఫ్ 3 వచ్చాయన్నమాట. ఈ 3 కాంబో ప్రైస్ కూడా ఎంతో నేను స్క్రీన్ మీద ఇస్తాను, మీరు చెక్ చేయండి. ఈ బ్రాస్ అనేవి మనము శారీస్ కింద, టీ షర్ట్స్ కింద, డ్రెస్సెస్ కింద ఇట్లా అయినా యూజ్ చేసుకోవచ్చు. కంఫర్టబుల్ ఉంటుంది అండ్ ప్యాడెడ్ బ్రా అనమాట. ఈ ప్యాడ్ ఉండదు కూడా, స్టిఫ్ గా ఉండదు, స్మూత్ ఉంటుంది అనమాట. ప్యాడెడ్ బ్రా కూడా స్మూత్ ఉంటుంది. మీకు ఇక్కడ ఈ డిజైన్ కూడా కనిపిస్తుంది కదా, కాస్త నీట్ గా అనిపిస్తుంది అనమాట. టీ షర్ట్స్ పైన వేసుకున్న మనకి ఎలాంటి ఆడ్ లుక్ అనేది కనిపించదు. అండ్ ఇంకా బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ కూడా మీరు చూడొచ్చు. ఈ సైజ్ కూడా చాలా సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నేనైతే ఈ 3 కాంబో ఆఫ్ 3 ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఈ లైట్ కలర్స్ అన్నిటి మీదకి మనం వేర్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నైట్ కింద పెట్టికోట్స్ కూడా అడిగారు, నేను అవి కూడా చూపిస్తాను. సో ఇవన్నీ తెప్పించాను అనమాట, మిస్ చేసుకోవద్దు. నచ్చితే ట్రై చేయండి. ఇది కాంబో అనమాట. వీటిలో సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. 34, 36B, 36C. సో అట్లా మీ సైజుని బట్టి A-B-C అనేది ఉంటాయి అనమాట. కొన్నిటికి ఏ అంటే 36 జస్ట్ సైజ్ అనమాట, B అంటే 36 కన్నా కొంచెం ఎక్కువ, అలాగా C అంటే ఇక 36 కన్నా కొంచెం చాలా ఎక్కువ, అంటే 37కి 36కి నియర్ బై ఉన్న సైజ్ అలా ఉంటుంది అనమాట. సైజెస్ చూసుకొని మీ సైజుని బట్టి మీరు తీసుకోండి. ఎప్పటి నుంచో అడుగుతున్నారు మీషో బ్రాస్ రివ్యూ కావాలి, కానీ లాస్ట్ టైం ఆర్డర్ ఇస్తే క్యాన్సిల్ అయింది. సో ఈ టైం మీకోసం తీసుకొచ్చాను. తప్పకుండా యూజ్ అవుతా అనుకున్నా. లోపల ప్యాడెడ్ బ్రాస్, నాన్ ప్యాడెడ్ బ్రాస్ కూడా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ పెట్టికోట్స్ చూపిస్తున్నాను. సో ఇవేంటంటే పిల్లలకి మనము ఇలా పెట్టికోట్స్ యూజ్ చేస్తాం కదా, బనియన్ టైప్ పెట్టికోట్స్. మనం కూడా కొంతమంది డ్రెస్సెస్ పైన బ్రా వేసుకున్న పైన పెట్టికోట్ వేసుకుంటారు. చిన్న పిల్లలకి మనం పెట్టికోట్స్, ఇప్పుడు 8th, 9th స్టాండర్డ్ పిల్లలకి పెట్టికోట్స్ యూజ్ చేస్తాం కదా. సో ఆ పెట్టికోట్స్ అనమాట మీషోలో మంచి క్వాలిటీతో తక్కువ ప్రైస్కి వచ్చింది.
వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ పెట్టికోట్స్ ఎలా అంటే సమ్మర్ కాబట్టి నార్మల్ గా పైన చిన్న పిల్లలకి లైక్ స్వేచ్ఛ వేస్తున్న పిల్లలకి ఏమంటే జస్ట్ ఇలా పైన వేసేసి వాళ్ళని వదిలేయచ్చు అనమాట. ఎందుకంటే ఫ్రీగా ఉంటుంది, గాలి కూడా కంఫర్ట్ గా వేస్తుంది. సో హ్యాపీగా ఇలా కూడా యూస్ చేయొచ్చు ఈ సమ్మర్ లో. సో పెట్టికోట్స్ అనమాట మీరు చూస్తున్నారు. నెక్ వచ్చేసి వీ నెక్ టైప్ వచ్చింది, బ్యాక్ సైడ్ బనియన్ ఫ్యాబ్రిక్ వచ్చింది. క్వాలిటీ చాలా బాగుంది, స్ట్రెచబుల్. ఇది అంతా స్ట్రెచ్ అయిపోదు, అంటే సాగిపోవడము వాష్ చేస్తే అట్లయితే అవ్వదు అనమాట. యూజ్ అవుతుంది అని అయితే అనుకుంటున్నా పిల్లలకి. ఇది కాంబో వచ్చింది. కలర్స్ చూపిస్తున్నాను చూడండి. ఇది ఇంకొక కలర్, ఇదిగోండి. వీటిలో కూడా సైజెస్ ఉన్నాయి, ఏజెస్ ఉన్నాయి అనమాట. ఏజెస్ ఉన్నాయి లైక్ 8 to 10 years, 9 to 12 years అట్లా ఏజెస్ ఉన్నాయి అనమాట. 11 to 12 years ఏజ్ ని బట్టి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇది చూసారు కదా, స్వేచ్ఛకు సరిపడేలాగా నేను తీసుకున్నాను అనమాట పెట్టికోట్స్. ఇంకా యూనిఫామ్ మీద కూడా వేసుకోవచ్చు. యూనిఫామ్స్ వేసుకుంటారు కదా పిల్లలు, యూనిఫామ్ మీద లోపల వేసుకోవడానికి కూడా కంఫర్ట్ గా ఉంటుంది అనమాట. కలర్స్ చూపిస్తున్నాను ఇందులో. ఇది కాంబో 5, 6 వచ్చి ఇదిగోండి, ఇది ఒక కలర్ అనమాట. అండ్ ఈ 6 వచ్చేయండి, కాంబో 6 వచ్చి ఇదిగోండి పింక్ కలర్. చక్కగా పిల్లలకి సమ్మర్ కాబట్టి ఇట్లా బనీన్ అట్లా వేసేసి ఎండ తగలకు కొంచెం చల్లగా కంఫర్ట్ గా ఉంటుంది. కింద షార్ట్ అట్లా వేసి కూడా వదిలిపెట్టచ్చు, చాలా కంఫర్ట్ ఉంటుంది. సో చూడొచ్చు ఇలా 6 మళ్ళీ చూపిస్తున్న కలర్స్. ఇదిగోండి బ్లాక్ కలర్, పింక్ కలర్, మెరూన్ కలర్ అండ్ గ్రీన్ కలర్, రామా గ్రీన్, రెడ్ కలర్. చూసారు కదా, ఇవి కిడ్స్ కి బనియన్స్ పెట్టికోట్స్ అనమాట. కిడ్స్ టీనేజర్స్ పెట్టికోట్స్ వేసుకుంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి తెప్పించా. ప్యాడెడ్ బ్రాస్ కూడా అడుగుతున్నారు చాలా మంది. టీ షర్ట్ బ్రాస్, స్పోర్ట్స్ బ్రాస్ అన్నిటికి ఇది సెట్ అవుతుంది. స్పోర్ట్స్ కి అయితే చాలా బాగుంటుంది. ఏరోబిక్స్ అట్లా మార్నింగ్ జిమ్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళందరికీ ఈ బ్రాస్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. స్పోర్ట్స్ బ్రాస్ ఇది నాన్ ప్యాడెడ్ ఉంటుంది అనమాట. చూడొచ్చు మీరు ఇలా కొంచెం బ్రెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ ఇలాంటి స్పోర్ట్స్ బ్రాస్ యూజ్ చేయండి. సో దట్ మీకు కంఫర్టబుల్ గా కూడా అనిపిస్తుంది అనమాట. చూస్తున్నారా, ఇలా అయితే ఇచ్చారు. ఇలా ఫ్రంట్ ఇది నాన్ ప్యాడెడ్ అండి. మనకి ఇట్లా జస్ట్ ఒక బనియన్ టైప్ ఉంటుంది, కంఫర్టబుల్ ఉంటుంది. ఇది కాంబో ఆఫ్ 3 వచ్చాయండి. మీరు చూస్తున్నారా, ఇలాగా కాంబో ఆఫ్ 3 వచ్చేసి మనకి రీజనబుల్ ప్రైస్ గా వచ్చాయి. ఇవి టీ షర్ట్ బ్రాస్, స్పోర్ట్స్ బ్రాస్ కింద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ప్యాడ్స్ ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఇట్లా నాన్ ప్యాడెడ్ బ్రాస్ కూడా మీరు ట్రై చేయొచ్చు. చూస్తున్నారా, ఇలా అయితే వచ్చింది. కలర్ కాంబినేషన్ అయితే చాలా నైస్ గా వచ్చింది. చూసారు కదా, వీటిలో కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇన్ కేస్ వేరే కలర్ కావాలని ట్రై చేయొచ్చు. ఇవి కాంబో ఆఫ్ 3 మాత్రమే ఇచ్చారనమాట. ఇది స్ట్రెచబుల్ అండి, బనియన్ ఫ్యాబ్రిక్. ఈ కింద మీకు ఇచ్చారు వెలాస్టిక్, ఇది కంప్లీట్లీ స్ట్రెచబుల్. ఇక్కడ మీకు స్ట్రెచ్ అవుతుంది. ఎప్పుడు కూడా బ్రా ఎగ్జాక్ట్ మీ సైజ్ తీసుకోకండి. కొంచెమైనా వెనక సైజ్ ట్రై చేయండి. ఎందుకంటే అప్పుడు టైట్ గా ఉంటుంది అనమాట. మనం వేసుకున్నా కూడా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. మనకు కూడా కొంచెం టైట్ ఫీల్ అనేది ఉంటుంది అనమాట. కంఫర్ట్ గా ఉంటుంది. మనం లూజ్ గా పెద్ద సైజ్ తీసేసుకొని వేసుకోవడం వల్ల మనకి చూడడానికి కూడా అంత నీట్ గా ఉండదు అనమాట. సో అందుకని చెప్పి కొంచెం మీ సైజ్ కన్నా కొంచెం చిన్నగా ఉండే సైజు, ఇప్పుడు 36 మీకు సి వచ్చింది అనుకోండి, మీరు బి తీసుకోండి. బి తీసుకుంటే మీకు కంఫర్ట్ ఫిట్ సెట్ అయిపోతుంది అనమాట. ఇన్ కేస్ ఫ్యూచర్ లో కొంచెం అది స్ట్రెచ్ అయినా కూడా మీకు కంఫర్ట్ ఉంటుంది. మనకి కాంబో ఆఫ్ 10 వచ్చాయి అనమాట. ఇది మన ఫస్ట్ బ్లాక్ కలర్ వచ్చింది. సో ఫస్ట్ ఒక లెగిన్ ఓపెన్ చేస్తాను, తర్వాత ఇంకా అవి చూపిస్తాను. సో ఇదిగోండి మీ ముందు బ్లాక్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఇవేంటంటే మనకి సాటిన్ టైప్ వచ్చాయి అనమాట. కాటన్ లెగిన్స్ కాదు, మనం రెగ్యులర్ గా వేసుకునే కాటన్ లెగిన్ లా లేదు, సాటిన్ లెగిన్. ఇది స్వెట్ కూడా అబ్జర్వ్ చేసుకుంటది ఈజీగా. చూసారా, మనకి ఇలాగా ప్యాటర్న్ చూస్తే మనకి ఇట్లా లెగిన్ ప్యాటర్న్ ఇలా వచ్చింది. అండ్ కింద వరకు నేను ఇది లార్జ్ సైజ్ ఆర్డర్ చేసా, సైజ్ కూడా పెద్దగా వచ్చింది. అండ్ కింద కూడా ఇది అసలు ఏమంతా వేసుకుంటా ఉంటే ఇట్లా సాగిపోవడం, స్ట్రెచబుల్ అసలు లేనే లేదు. ఇది అసలు స్ట్రెచ్ ఏం కాదు, అంటే మీరు ఎన్ని వాషెస్ చేసినా సాగిపోవడం అట్లా ఉండదు అనమాట. స్ట్రెచబుల్ అస్సలు లేదు, బిల్కుల్ లేదనమాట. సో చూసారా, ఇలా అయితే వచ్చింది. పైన వేస్ట్ పార్ట్ అయితే ఇలా వచ్చింది. సైజెస్ ఉన్నాయి, లార్జ్ సైజా స్మాల్ సైజ్ అనేది మీరు చూసుకోండి. ఇదిగోండి ఇలా అయితే వచ్చింది అనమాట. లెగిన్ క్వాలిటీ అయితే మనకి కాటన్ కాదు, బనియన్ కాదు, కొంచెం స్క్రేప్ అండ్ సిల్క్ టైప్, సాటిన్ టైప్ వచ్చింది అనమాట. మనకి ఈజీగా వర్షాకాలం వచ్చింది కదా, వర్షాలు పడుతున్నాయి కదా, ఇలా బయటికి వెళ్ళేటప్పుడు రెయిన్స్ లోని కూడా ఈజీగా డ్రై అయిపోతాయి అనమాట. అలా ఉంది ఫ్యాబ్రిక్. ఇది ఒక కలర్, ఇది ఒక కలర్. ఇంక ఇప్పుడు కలర్స్ చూపిస్తున్నాను. ఇదిగోండి పింక్ కలర్, అన్ని ఇవే కదా అందుకే ఓపెన్ చేయట్లేదు. ఇదిగోండి ఇది ఒక కలర్ వచ్చింది, పీచ్ కలర్. అండ్ మన అన్ని డ్రెస్సెస్ మీద మ్యాచ్ అయ్యేలాగా ఈ కలర్ డ్రెస్సెస్ మీదకి మాక్సిమం మ్యాచ్ అవుతుంది. అండ్ వైట్ కలర్ కదా, చూసారా, వైట్ కలర్ కూడా మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తాం. ఆరెంజ్ కలర్, మొత్తం అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. బ్లూ కలర్, ఇంకా ఇది చూడండి, ఇది మనకి ఇంకొక షేడ్ అనమాట, పింక్ షేడ్. ఇది ఆరెంజ్ లో ఇంకొక షేడ్, మ్యాంగో ఆరెంజ్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నా చూడండి కలర్స్. ఇదిగోండి ఇది ఒక
ఆరెంజ్ షేడ్ 3 అండ్ ఇక్కడ చూడండి మీకు ఇక్కడ 2 వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇక్కడ చూసారు కదా ఇది స్కిన్ కలర్ ఇక్కడ చూడొచ్చు ఈ 3 కలర్స్ ఇక్కడ ఇలా వచ్చాయి కదా. ఇంక ఇక్కడ 2 అయితే ఓపెన్ చేశాను బ్లాక్ అండ్ మెరూన్. సో టోటల్ 10 షేడ్స్ అనమాట, 10 వచ్చాయి. ఈ 10 కలిపి కాంబోలో మనకి ఒక్క సెట్ తీసుకోండి, ఒక్కొక్కటి 120 అట్లా పడినట్టుంది. ఓవరాల్ గా కలిపి మనకి కాంబో కలిపి 700-800 కల్లా వచ్చినట్టుంది. ఒక్క కాంబో తీసుకుంటే మనకి అన్ని డ్రెస్సులు మీకు సెట్ అయిపోతాయండి, హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో అసలు మిస్ చేసుకోవద్దు, నచ్చితే ట్రై చేయండి. షేప్ వేర్ కోసం అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో ఇదిగోండి షేప్ వేర్ అయితే తీసుకొచ్చాను. ఇది నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటా. ఎప్పుడంటే ఇంకా ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు ఎప్పుడైనా యూజ్ అవుతుంది అనుకుంటే నేను యూజ్ చేస్తా. ఇది నేను యూజ్ చేసాక రివ్యూ చెప్తున్నాను ఈ షేప్ వేర్ గురించి. సో ఇది చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా, చాలా షేప్ వేర్ చాలా బాగుందండి. సో వేసుకున్నా కూడా చాలా కంఫర్టబుల్ ఫీల్ ఉంటుంది అనమాట. మనకి స్టమక్ కొంచెం ఎంతో కొంత ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి స్టమక్ కొంచెం అనేది క్లోజ్ అవుతుంది, లోపలికి అయితే వెళ్తుంది ఖచ్చితంగా ఈ షేప్ వేర్ తోని. సో ట్రై చేయండి ఎవరికైనా కావాలంటే. ఇది శారీస్ మీద వేసుకోవచ్చు, ఇంకా లాంగ్ ఫ్రాక్స్ షార్ట్ ఫ్రాక్స్ ఉంటాం కదా, సో ఫ్రాక్స్ మీదకి అట్లా కూడా వేసుకోవచ్చు అనమాట. కంఫర్టబుల్ గా ఉంటుంది షేప్ వేర్. నచ్చితే ట్రై చేయండి తప్పకుండా. ఇదైతే ఇలా అయితే వచ్చిందనమాట. ఇవి 2 కలర్స్ వచ్చాయండి, కాంబో ఆఫ్ 2 బ్లాక్ అండ్ ఇది నా దగ్గర అది ఎక్కడ పెట్టాను కనిపించట్లేదు. సో అందుకని చెప్పి ఒకటి చూపిస్తున్నాను. షేప్ వేర్ కూడా మీకు యూజ్ అవుతుంది. చాలా మంది అడుగుతున్నారు అక్క షేప్ వేర్స్ కూడా చూపించండి అని. సో నేను లింక్ ఇస్తాను, ఆ లింక్ కి క్లిక్ చేసి వెళ్ళండి, అదే పర్చేస్ చేసుకోండి. మీకు చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా బాగుంటుంది కూడా. సో శారీస్ మీదకి వాటికి వేసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. ఇది మన నెక్స్ట్ ది దగ్గరికి వచ్చేద్దాం. సో బ్రాస్ ఇప్పుడు చూడండి, కాంబో బ్రాస్ ఇవి కాంబో అనమాట. ఇవి వచ్చేసి నాన్ ప్యాడెడ్ రెగ్యులర్ యూస్ బ్రాస్ అనమాట. అంటే మనం రెగ్యులర్ గా డ్రెస్సెస్ మీదకి శారీస్ మీదకి రెగ్యులర్ గా నాన్ ప్యాడెడ్ బ్రాస్ అనమాట. మీరు రెగ్యులర్ వేర్ లో యూజ్ చేసుకునేలాగా ఇలా వచ్చాయి. ఇవి సైజ్ కొంచెం పెద్దగానే వచ్చాయి, ఎంతో నేను ఆర్డర్ చేసిన సైజ్ కన్నా పెద్దగా వచ్చాయి. ఇది కొంచెం బిగ్ సైజ్ ఉన్న వాళ్ళు, బ్రెస్ట్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది చూడండి, ఇది కూడా ఫ్లెక్సిబుల్ గా బాగా ఇచ్చారు, అంటే అడ్జస్టబుల్ అనమాట. ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి అడ్జస్టబుల్ ఉంది. కొన్ని బ్రాస్ కి ఇక్కడ అడ్జస్టబుల్ ఉండట్లేదు, సింగిల్ సైజ్. నేను క్లోవియోలో పర్చేస్ చేసినా కూడా ఒక్కొక్కసారి అలా వస్తుంది. సో ఇక్కడ ఇది అడ్జస్టబుల్ ఇచ్చారు, బాగుంది. ఇది నాన్ ప్యాడెడ్ బ్రాస్. సైజ్ చూసుకోండి, సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ హుక్ ప్యాటర్న్ కూడా మీరు చూడొచ్చు, నైస్ గా ఇచ్చారు బ్రాస్ కి. చూసారా, హుక్ ప్యాటర్న్ కూడా నైస్ గా ఇచ్చారు. ఇది నాన్ ప్యాడెడ్ బ్రాస్. వీటిలో కలర్స్ ఉన్నాయి చూసారా, మెరూన్ ఉంది, మంచి రెడ్ కలర్ ఇచ్చారు, అండ్ ఇంకా బ్లాక్ కలర్ మన రెగ్యులర్ గా బాగుంటుంది ఇది. అండ్ ఇది కూడా మనకి చక్కగా ఇలా పింక్ కలర్ అనమాట. ఇవి కూడా మనం రోజువారీ చీరలు కట్టుకున్నప్పుడు కానీ రోజువారీ డ్రెస్సెస్, నైట్ డ్రెస్సెస్ లోకి వేసుకోవచ్చు. నాన్ ప్యాడెడ్ బ్రాస్ చాలా మంది ఇష్టపడతారు, ప్యాడెడ్ బ్రాస్ కొంతమంది ఇష్టపడతారు. సో అందుకని చెప్పి 2 తీసుకొచ్చాను. ఇవి నాన్ ప్యాడెడ్ బ్రాస్. ఎవరికైనా కావాలంటే మీరు ఆలోచించకండి, పర్చేస్ చేసుకోండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది, బనియన్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది. ఈ నాన్ ప్యాడెడ్ బ్రాస్ ఏమంటే మనకి కట్ కూడా ప్రిన్సెస్ కట్ టైప్ ఇలాగా చూసారా, ఇక్కడ క్రాస్ కట్ టైప్ ఇట్లాగా మనకి ప్రిన్సెస్ కట్ టైప్ వస్తుంది అనమాట. ఇట్లాగా 3 ఇదిగోండి 4, ఈ 4 కలిపి మనకి కాంబోలో వచ్చాయి. ఇవి నాన్ ప్యాడెడ్ బ్రాస్. వీటి లింక్ కూడా ఇస్తాను, చెక్ చేయండి. అయితే షేప్ వేర్ చూస్తున్నారు కదా, ఇలా అయితే వచ్చింది. నేను ఇప్పుడు 2 షేప్ వేర్స్ తీసుకొచ్చాను, అది కూడా అండర్ బడ్జెట్ లో అనమాట. సో శారీస్ పైన వేసుకోవడానికి షేప్ వేర్ అనేది చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అసలు చీర కట్టుకున్నా కూడా మంచిగా అందంగా కనిపిస్తాం అనమాట షేప్ వేర్ యూస్ చేస్తే. సో ఇది కూడా చూడండి, మనకి ఇట్లాగా 2 వచ్చాయి అనమాట. 2 కలర్స్ లో షేప్ వేర్స్ అనేవి వచ్చాయి. ఇదిగోండి ప్యాటర్న్ కూడా మీకు కనిపిస్తుంది కదా, ఇలా వచ్చింది అనమాట ప్యాటర్న్. సో కొన్నిటికి షేప్ వేర్ ఏంటంటే ఇలా వచ్చి ఇక్కడ విడ్త్ ఉంటుంది, ఎందుకంటే మనం కుర్చీలు పెడతాం కదా కింద, ఆ స్టెప్స్ పెట్టేటప్పటికి బాగా కనిపిస్తుంది, అందుకని షేప్ వేర్ అలా వస్తుంది అనమాట. చూసారా, ఇలా వచ్చింది. కలర్ అయితే చాలా నైస్ గా ఉంది, బ్యూటిఫుల్ సాటిన్ ఫ్యాబ్రిక్, మెత్తగా ఉంటుంది. సో ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏమంటే మనకి శారీ కట్టుకుంటే ఇది పలుచగా ఉంటుంది కదా, లైక్ మందంగా ఉండదు కాబట్టి మనం చీరలో కూడా సన్నగా కనిపిస్తాం. ఇంకొంచెం సన్నగా కనిపించడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా యాక్చువల్గా నేను నైటీ లోపల వేసుకునే పెట్టికోట్స్ ఆర్డర్ పెట్టాను, ఇంతవరకు డెలివర్ కాలేదు. అసలు షిప్ అయిందని చూపిస్తుంది, ట్రాకింగ్ చూపించట్లేదు. సో అది వచ్చే వరకు ఇవన్నీ లేట్ అయిపోతున్నాయి అని చెప్పి వేస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో నేను పెట్టే టైం కాదు, వస్తే కనుక సైట్లీ ప్యాక్ చేస్తే చెక్ చేయండి. లేదంటే నేను మంచి సెల్లర్ దగ్గర చూసాను నైటీ లోపల పెట్టికోట్స్, కాటన్ పెట్టికోట్స్, వాటి లింక్ ఇస్తాను, మీరు ఆ లింక్ త్రూ వెళ్ళైనా పర్చేస్ చేసుకోవచ్చు ఒకసారి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది
ఇది 100% స్పోర్ట్స్ బ్రా అన్నమాట. సో చాలా మంది జిమ్ చేసేటప్పుడు ఇట్లాంటి బ్రాస్ యూస్ చేస్తారు కదా, బనియన్ టైప్ ఇట్లాంటిది యూస్ చేస్తారు. సో ఇది చాలా బాగా కంఫర్టబుల్ గా ఉంటుందండి. ఇంకా ఏం వేసుకోకర్లేదు, జస్ట్ ఇది ఒక్కటి వేస్ట్ చేసుకో. ఎక్కువ నా సజెషన్ ఏంటంటే బ్రెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ ఇది యూస్ చేస్తూ ఉండండి. సో దట్ అది లిఫ్ట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. చాలా బాగుంది ఇది. అండ్ స్పోర్ట్స్ కానీ ఏరోబిక్స్ కానీ చేసేటప్పుడు మీ అందరికీ తెలిసిందే ఎందుకు ఇంత టైట్ గా వేసుకుంటారనేది మీ అందరికీ తెలిసిందే కదా. సో అందుకని చెప్పి ఇలాంటి క్వాలిటీ ఉన్న బ్రాసే యూస్ చేయాలన్నమాట. ఏరోబిక్స్ చేసినా స్పోర్ట్స్ చేసినా ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ అవుతుంది కాబట్టి మనం ఇలాంటి టైట్ వి యూస్ చేస్తూ ఉండాలి. ఉంటారు కదా, ఇది కూడా ఫుల్లీ స్ట్రెచబుల్ బనియన్ ఫ్యాబ్రిక్ తో వచ్చింది. చూసారా, ఇలాగా ఫుల్లీ స్ట్రెచబుల్ తో వచ్చింది అనమాట. ఇది ఇంకొక టైప్ ఆఫ్ బనియన్ అనమాట. సో ఈ రెండు కలిపి కాంబోలో వచ్చేయండి. వీటి కాంబో లింక్ కూడా ఇస్తే డిస్క్రిప్షన్ నేను చేశాను. సో మీకు నచ్చితే మీరు అస్సలు మిస్ చేసుకోకండి. ఇది మన ఆడవాళ్ళందరికీ బాగా రెగ్యులర్ లైఫ్ లో యూజ్ అయ్యే వీడియో కాబట్టి మీకు తప్పకుండా యూజ్ అవుతాయి అనుకుంటున్నా. చాలా మంది బ్రాస్ ఇంకా ఏది దేనికి యూజ్ చేయాలనేది కూడా తెలీదు. సో ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చాను అనుకుంటున్నాను. సో నచ్చితే ట్రై చేయండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ ఉంటే చెక్ చేసేయండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు వేటి గురించి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. నేను వాటిపైన చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నేను వేసుకున్న ఈ గౌన్, బ్యూటిఫుల్ గౌన్ ఇప్పుడు మీషోలో మోస్ట్ వైరల్ అవుతుంది. మీషోలో, ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా వైరల్ అవుతుంది. ఇది నేను మీషోలో పర్చేస్ చేసింది. ఈ గౌన్ లింక్ కూడా తప్పకుండా డిస్క్రిప్షన్ ఇస్తా, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.